డబ్బులు ఉంటే కొండ మీద కోతి దిగి వస్తుందని ఊరికే అనలేదు. తన కొడుకు పెళ్లిలో కెనడాకు చెందిన ప్రపంచ ప్రఖ్యాత పాప్ సింగర్ జస్టిన్ బీబర్తో పాట పాడించి ముఖేష్ అంబానీ ఈ సామెతను నిజం చేశారు. ఇప్పటివరకు మన దేశంలో సంపన్నుల పెళ్లిలో బాలీవుడ్ యాక్టర్స్ గానా బజానా మాత్రమే చూశాం. కానీ ప్రపంచ కోటీశ్వరుడు ముఖేష్ అంబానీ తన ముద్దుల కొడుకు పెళ్లిలో అది మాత్రమే చాలదనుకున్నట్టుంది. ఒక్క రాత్రి ప్రదర్శనకు $1 మిలియన్ పుచ్చుకునే జస్టిన్ బీబర్ మాత్రమే కాదు, ఇంకా ఎంతో అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులున్న చాలా మందిని భారత్కు రప్పించారాయన. వారితో ప్రదర్శనలు ఇప్పిస్తున్నారు. అనంత్, రాధికా మర్చెంట్ల తొలి ప్రీ వెడ్డింగ్ పార్టీలో సింగర్ రియాన్నా ప్రదర్శన ఇవ్వగా, మధ్యధారా సముద్రంలో ఓ క్రూయిజ్లో నిర్వహించిన రెండో పార్టీలో బ్యాక్ స్ట్రీట్ బాయ్స్ సింగర్ కేటీ పెర్రీ, ఇటలీ గాయకుడు ఆండ్రియా బోసెల్లి ప్రదర్శన ఇచ్చారు. దీంతో ఈ వారం జరగబోయే అసలు పెళ్లి వేడుకల్లో ఎవరు పర్ఫామ్ చేయబోతున్నారని అంబానీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ను ఆసక్తిగా తిలకిస్తున్న ప్రజలు ఎదురు చూస్తున్నారు. తుది పెళ్లి ఘట్టంలో అడెల్ పాల్గొనబోతున్నారని ఇంటర్నెట్లో ప్రచారమవుతోంది. అడెల్ అంతర్జాతీయంగా పేరున్న గాయని, పాట రచయిత. అయితే దీనిపై ఇంకా స్పష్టత లేదు. ఏదేమైనా ముఖేష్ అంబానీ తన కొడుకు అనంత్ పెళ్లి వేడుకలను ప్రత్యేకంగా నిలుపుతున్నారు. అనంత్, రాధికల సంగీత కార్యక్రమం గత వారమే జరిగింది. ఈ వేడుకల్లో అతిథుల అంచనాలను మించి అంబానీ కుటుంబమంతా కలిసి డాన్స్ వేసింది. ముఖేష్, ఆయన కుటుంబం కలిసి వేదికపై బాలీవుడ్ స్టార్ షారూక్ ఖాన్ హిట్ సాంగ్ దీవాన్గీ దీవాన్గీకి వేసిన డాన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ పెళ్లి వేడుకలకు హాజరవుతున్న బాలీవుడ్ స్టార్లంతా కూడా ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్లు రూపొందించిన వస్త్రధారణతో ఆకట్టుకుంటున్నారు. ఈ ముందస్తు పెళ్లి వేడుకలు కచేరీల మాదిరి కనిపిస్తున్నాయి. స్టార్లంతా ఈ వేడుకలో క్యాట్వాక్ చేస్తున్నారు. ఈ పార్టీలకు ముందుగా దిగిన ఫోటోలను స్టార్లు తమ సోషల్ మీడియా అకౌంట్లలో షేర్ చేస్తున్నారు. ఇప్పటివరకు జరిగిన 3 పార్టీల ఖర్చెంతో తెలియనప్పటికీ రియాన్నా పర్ఫార్మెన్స్ కోసం $7 మిలియన్ అంటే సుమారుగా 58 కోట్లు ఖర్చు పెట్టినట్టు ప్రచారమవుతోంది. జస్టిన్ బీబర్కు $10 మిలియన్ అంటే భారతీయ కరెన్సీలో సుమారు 83 కోట్లు చెల్లిస్తున్నట్టు కథనాలు వినిపిస్తున్నాయి. ఇక ఈ వారాంతంలో జరగబోయే అసలు వేడుక ఎలా ఉండబోతుందో చూడాల్సి ఉంది.